ఉమ్మడి కుటుంబం 5వ భాగం. మా అమ్మాయిని మీరు చూశారు కదా. తను చాలా మెతక స్వభావం కలిగింది. ఓర్పుగా ఉంటుంది. తను ఒంటరిగా నెగ్గుకు రాలేదని మీ గురించి మొత్తం తెలుసుకుని మీ సంబంధం ఒప్పుకున్నానండి. మా అమ్మాయి కారణంగా మీ ఇల్లు ముక్కలవ్వడం అనేది జరగదు. కూతురు తరపున తనే చెప్పాడు అంజి. మెత్తగా ఉంటే ఈ రోజుల్లో మంచిది కాదు తమ్ముడు. నా ఇంటికి వస్తుంది కదా, తనే అన్నీ నేర్చుకుంటుంది. మాకు ఈ సంబంధం ఓకే. మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం అని చెప్పింది తులసి. రఘుకైతే అభి ఎప్పుడెప్పుడు తలెత్తి చూస్తుందో తనని కల్లారా చూసుకోవాలి అని ఉంది. కానీ అభి మాత్రం తల ఎత్తి చూడలేదు. ఈలోపు అంజలి ఫోన్ రింగ్ అవ్వడంతో, అది చెల్లెలి దగ్గర నుండి అవటంతో అత్తగారి వంక చూసి, పిన్నిగారు ఫోన్ చేశారత్త, నా కోసం ఎదురు చూస్తున్నారేమో, నేను మాట్లాడేసి వస్తాను అని బయటకు వెళ్ళిపోయింది అంజలి. నాకు ఉన్నది 2 కూతుర్లు. ఇక్కడికి వచ్చాక నేను సంపాదించింది మొత్తం పిల్లల కోసమే దాచిపెట్టాను. ఊర్లో 2 ఎకరాల పొలం ఉంది. 2 ఆడపిల్లలకి చెరొక ఎకరం ఇస్తాను. ఇప్పుడు రేటు కాస్త ఎక్కువే ఉంది. ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలానే ఒక 10 కాసుల బంగారం ఉంది అమ్మాయికి. 2 లక్షలు క్యాష్ డబ్బులుగా ఇస్తాను. పెళ్లి కూడా మా స్తోమతకి తగ్గట్లు చేస్తాను. అబ్బాయికి ఉంగరం పెడతాను అని చెప్పాడు అంజి. తులసి భర్త వంక చూసింది. నీకు ఇంకొక కూతురు కూడా ఉంది కదా అంజి అని అడిగారు ఆయన. ఉంది, కానీ ఇంకా 10 చదువుతుంది బావగారు. తన చదువు పూర్తయ్యేసరికి తన కోసం దాచిపెట్టాలి డబ్బు అని చెప్పాడు. అయితే ఆ 2 లక్షలు కూడా అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ చేయించు. ఏదైనా స్థలం తక్కువలో వస్తే కొంటాను నేను. ఎకరం పొలం మాత్రం కట్నంగా ఇస్తున్నట్లుగా ఉండాలి. ఇంకా బంగారం కూడా మొత్తం ఇప్పుడే ఇవ్వొద్దు. ముందు ముందు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలిగా అని చెప్పారు గంభీరంగా. అర్థం కానట్టుగా చూసింది స్వర్ణ. అంజి కూడా అయోమయంలోనే ఉన్నాడు. తప్పుగా అనుకోకండి. నా పెద్ద కోడలు నా మేనకోడలే. తండ్రి చనిపోయాక నా దగ్గరే పెట్టుకున్నాను. నా తమ్ముడి కూతురు అన్న కారణంగా తనని బయటకు పంపించడం ఇష్టం లేక నా కోడలని చేసుకున్నాను. ఇప్పుడు 2వ కోడలు కట్నం తెచ్చింది, తనకన్నా పై స్థాయి నుండి వచ్చిందని అనవసరంగా ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది. ముందే కట్ చేస్తే మంచిది కదా. పైగా నా పిల్లల పెళ్లిళ్ళ కోసం నేను కూడా కొంత కూడపెట్టాను. అది కూడా వాళ్ళ కష్టమే అనుకోండి. మేం చేయాల్సినవన్నీ మేం చేస్తాం. ఆ డబ్బు కూడా వాళ్ళకే ఉండనివ్వండి. రేపు పిల్లలు పుట్టాక వాళ్ళ భవిష్యత్తు కోసం అప్పుడు వాళ్ళకి పనికొస్తుంది కదా అన్నాడు ఆయన. వసుదేవ్ గారి ఆలోచన వాళ్ళకి నచ్చడంతో, మీరు చెప్పినట్లే చేస్తాను బావగారు. అయితే పంతులు గారిని పిలిపించమంటారా అని అడిగాడు. నిశ్చితార్థానికి పెళ్లికి కూడా ముహూర్తం పెట్టించేద్దాం అంది తులసి. మా వీధి చివరన ఉన్న గుడిలో చిన్న పూజారి గారు ఉన్నారు. ఇలాంటి ముహూర్తాలన్నీ బాగా పెడతారు. పైగా ఆయన హస్తవాసి బాగుంటుందని ఇక్కడి వాళ్ళ నమ్మకం. మీకు సమ్మతమైతే ఇప్పుడే వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను అని అంజి హుషారుగా చెప్పాడు. కూతురు పెళ్లి కుదిరిపోయింది. పైగా అత్తగారి వాళ్ళు చాలా మంచివాళ్ళు అన్నది అతని ఆనందం. ఎవరు కోరుకున్నా పిల్లల సంతోషమే కదా కోరుకునేది. వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు వసుదేవ్. ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్లిన అంజలి సుకన్యతో మాట్లాడి, ఇప్పటి వరకు తనకు ఎలాంటి అవకాశం లభించలేదని, ఏదైనా చిన్న అవకాశం దొరికినా ఏదో ఒకటి చేస్తానని చెప్పింది. అక్క, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. బావ నాకు కావాలి. బావ లేకపోతే నేను బ్రతకలేనక్క. బావ మీద ప్రాణాలే పెట్టుకున్నాను నేను అని ఏడుస్తూ చెప్పింది. సుకన్య, ఏదో ఒకటి చేస్తానని చెప్పాను కదా, నువ్వు తొందరపడి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అని చెప్తూ అంజి బయటకు వెళ్లడం చూసి, ఈ సమయంలో వెళ్తున్నారేంటి అని అనుకుంది. కానీ మనసులో ఏదో అనుమానం కలిగింది. సరే, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా, నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళింది. కానీ అక్కడ నవ్వుతున్న అత్తమామల మొహం, వెలిగిపోతున్న రఘు మొహం చూసేసరికి పెళ్లి కుదిరిపోయింది అని అర్థం చేసుకుని మనసులోనే తిట్టుకుంది. కానీ పైకి మాత్రం ఏమీ పట్టనట్టు నార్మల్గా కూర్చుంది. అభికి మొదట కట్నం గురించి భయంగా అనిపించినా వాళ్ళ మాటలు విన్నాక ధైర్యం అనిపించింది. తండ్రిని గుంతమ్మ కోరికలు అడిగి ఇబ్బంది పెట్టలేదు అని సంతోషపడింది. కానీ పెళ్లి కోసం అప్పు చేస్తారేమో నాన్న అని మళ్ళీ మనసులోనే మదన పడసాగింది. రఘు చూపులు మొత్తం అభి మీదనే ఉండటం గమనించిన తులసి, ఏరా, అమ్మాయితో ఏదైనా మాట్లాడాలా అని అడిగింది మెల్లగా. అమ్మా, తను కనీసం తల కూడా ఎత్తి చూడడం లేదు. ఇంకేం మాట్లాడేది మెల్లగా అన్నాడు తల్లి చెవిలో. నేను మాట్లాడతానాగు అని అంజి రావడంతో, తమ్ముడు ఏమన్నారు పంతులు గారు అని అడిగింది. 10 నిమిషాల్లో వస్తానని అన్నారు. ఈలోపు మీరు కాస్త టిఫిన్ చేస్తే బాగుంటుంది అన్నాడు. ఇంటి దగ్గర చేసే వచ్చాం. వచ్చాక కాఫీ అయిందిగా, ఇప్పుడేం వద్దులే అంది ఆవిడ. అట్లుగానే 10 నిమిషాల్లో పంతులు గారు రావటంతో, ఇద్దరి పుట్టిన తేదీలను బట్టి వచ్చే వారం నిశ్చితార్థానికి ముహూర్తం బాగుంది. అలానే వచ్చే నెల 15, 18 2 రోజులు బాగున్నాయి. మీకు ఏది కుదురుతుందో చెప్పండి అని స్వర్ణవంక చూశారు ఆయన. అమ్మాయికి ఆ 2 రోజులు ఇబ్బంది లేదండి అని ఆవిడ చెప్పగానే, అయితే 15 దివ్యంగా ఉంది, అది ఖాయం చేసుకోండి. నిశ్చితార్థం రోజున మిగిలిన వాటికి ముహూర్తాలు పెట్టిస్తాను అన్నారు ఆయన. వదిన గారు,
మీరేమంటారు అని తులసి అభిప్రాయం కోసం అడిగింది. మీరన్నీ మాట్లాడేసి ఒప్పేసుకున్నారుగా పిన్ని గారు, ఇప్పుడు చివరికి మా అత్తను అడుగుతున్నారు నిష్ఠూరంగా అంది అంజలి. వాళ్ళ మీద అత్తగారికి చెడు అభిప్రాయం కలగాలి అన్న ఉద్దేశంతో. మేమన్నీ ముందే మాట్లాడుకున్నాం అంజలి, నువ్వు లేవు కదా, అందుకే నీకు తెలియదు అని అంజలి నోరు మూయించింది అత్త. అమ్మాయికి ఇబ్బంది లేకపోతే ఆ ముహూర్తాలే ఖాయం చేసుకుందాం, మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అని చెప్పింది తులసి. శుభం అనే నిశ్చితార్థం ముహూర్తం పెట్టి ఏమేమి కావాలో రాసి ఇచ్చి, ఇంకా నేను వెళ్ళొస్తాను అంజీ, నిశ్చితార్థం రోజు వస్తాను అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోవడంతో ఆయన రాసిచ్చిన పేపర్ని ఫోన్లో ఫోటో తీసుకుని తనకు సెండ్ చేసి తిరిగి ఆ పేపర్ని అంజి చేతిలో పెట్టి, మామయ్య హడావిడి చేయకండి, పెళ్ళి కూడా దగ్గరలోనే కాబట్టి నిశ్చితార్థం సింపుల్గా ఏర్పాటు చేయండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పెళ్ళికి వస్తారు అని చెప్పాడు నవ్వుతూ. అభి మొహం విప్పారింది. నిశ్చితార్థానికి ఎక్కువ ఖర్చు చేసే పని లేదు, తండ్రికి సగం భారం తగ్గుతుంది అనుకుంది. మేము పిల్లకి చీరతో పాటు ఉంగరం తీసుకొస్తాము, మీరు కూడా అబ్బాయికి పెట్టే ఉంగరం అప్పుడే తీసుకోరండి అని చెప్పింది తులసి. అంటే నేను లేకుండానే కట్నాల గురించి కూడా మాట్లాడేసుకున్నారా? మనసులోనే అక్కసు వెళ్ళగక్కింది. పైకి అంటే అత్తగారు కొట్టినా కొడతారని. అన్నీ మీరు చెప్పినట్లే చేస్తాం వదిన, మీరు ఏ రోజు ఖాళీగా ఉంటారో చెప్తే ఆ రోజు నిశ్చితార్థం కోసం అబ్బాయికి తీసుకునే బట్టలు తీసుకుందాం, అమ్మాయికి కూడా బ్లౌజులు అవి కుట్టించాలి కదా అని చెప్పింది తులసి. రేపు సాయంత్రం మా వాడికి ఆఫీస్ అవగానే నేరుగా అటు వచ్చేస్తాడు, మీరు కూడా వచ్చేయండి, నేను ఫోన్ చేసి చెప్తాను అని తులసి చెప్పటంతో, నిశ్చితార్థం అంటే వాళ్ళు మనందరికీ కూడా బట్టలు తీయాలి కదా అత్త అని మధ్యలో కల్పించు, మనం కూడా వాళ్ళకి బట్టలు తేవాలి కదా అంజలి, ఇదంతా అవసరం లేదు, వాళ్ళ బట్టలు వాళ్ళు కొనుక్కుంటారు, మనవి మనం కొనుక్కుందాం, ఇవన్నీ మాట్లాడేశానులే నేను అని అక్కడితో ఆ టాపిక్ ఆపేసింది. స్వర్ణ కాస్త అనుమానంగా చూసింది అంజలి వైపు. ఆమె కళ్ళలో కోపం కనిపిస్తుంటే భయం వేసింది, కూతురి సంసారం ఎలా సాగుతుందో అని. కానీ పక్కనే నిబ్బరంగా కూర్చున్న తులసిని చూడగానే ఆమె భయం మాయమైంది. స్వర్ణ అందరి కోసం రెడీ చేసి పెట్టిన టిఫిన్స్ అన్నీ సర్దుతుంటే, స్వర్ణ కాస్త అమ్మాయిని మా రఘుతో మాట్లాడమని చెప్పు అని మెల్లగా వెళ్ళి చెప్పింది. అయ్యో మీరు వచ్చారేంటి వదిన, పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా నొచ్చుకున్నట్లుగా అంది. ఏం పర్లేదు కానీ వాళ్ళకి కాస్త మాట్లాడుకునే వెసులుబాటు కల్పించు, మా వాడికి మీ అమ్మాయి బాగా నచ్చేసింది, కాస్త వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పింది. ఇప్పుడే వెనక గదిలోకి వెళ్ళమని చెప్తాను వదిన అని ఆగి, వద్దులే వదిన, వెనక పెరటి వైపుకి తీసుకుని వెళ్తాను నీ కూతురుని పిలిచి, అభి అబ్బాయిని వెనక పెరటి వైపుకి తీసుకువెళ్ళు అని చెప్పి వాళ్ళు కూర్చోవటానికి 2 కుర్చీలు వాళ్ళ ముందే పెరట్లో వేసి వాళ్ళు తినటానికి టిఫిన్ కూడా అక్కడే ఏర్పాటు చేసింది. పెళ్ళి అవ్వకుండా ఇద్దరిని ఒకే గదిలోకి పంపించటం గురించి ఆలోచించిన స్వర్ణ ఆలోచనని మనసులోనే మెచ్చుకొని ఆమె పెంపకంలో పెరిగిన అభి గురించి ఎలాంటి భయం అక్కరలేదు అని మనసులోనే అనుకుంది తులసి. అభి రఘుని తీసుకుని పెరటిలోకి వెళ్ళి ఏం మాట్లాడుతుంది? అభి పెళ్ళిని నిర్భయంగా చేసుకుంటుందా లేకపోతే ఆపేస్తుందా? వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.